అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల ఎంబీ పట్నం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభాధిపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఘనంగా ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు వర్రె తాతబ్బాయి, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పల్లిభాపన నాయుడు, వర్రే చరణ్, సాంబమూర్తి గ్రామ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో దేవుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితుల్లో ఎన్టీఆర్, రాముడు, కృష్ణుడి పాత్రలు పోషించి తెలుగు ప్రజల హృదయాల్లో దైవ సమానులుగా నిలిచిపోయారని, అందుకోసమే నేటికి అనేక మంది ఇళ్లలో పూజ గదుల్లో ఆయన ఫోటోలు కనిపిస్తాయని కొనియాడారు. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన విప్లవాత్మక మార్పులు తెచ్చారని, తండ్రి ఆస్తిలో పిల్లలకు సమాన హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాముడికి వెళ్ళి రాముడి వారిని పూజిస్తాం. ఏ పాత్ర దేవుడి దగ్గర వెళ్తాం కానీ దేవుడు ఎవరో మనకు తెలియదు. ఊహించుకుంటాం, ఒక ఫోటో పెట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం. అసలు రాముడు ఎలాగుంటాడో ఎవరికీ తెలియదు. రామారావు గారిని చూసిన తర్వాత, రాముడి వ్యాసం వేసిన తర్వాత ఆ రాముడు అంటే ఎలాగ ఉంటారా ఎన్టీ రామారావు లాగా అని చెప్పి జరుగుతుంది. కృష్ణుడి వ్యాసం, ఏ వ్యాసం వేసినా రామారావు గారు ఇమిడిపోయేవారు. ఇంకా విచిత్రం ఏంటంటే రాముడికి శత్రుడు ఎవరు? రావణాసురుడు. రాముడి పాత్ర వేసాడు మహానుభావుడు, రావణాసురుడి పాత్ర వేసేస్తాడు. రెండు పాత్రలు వేసాడు. అలాగే కృష్ణుడికి ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరు? దుర్యోధనుడు. కృష్ణుడి పాత్ర వేస్తాడు, దుర్యోధన పాత్ర ఇతర వేస్తాడు. రెండు పాత్రలు వేస్తాడు. అసలు కృష్ణుడు అంటే ఎలాగ ఉంటాడా, రామారావు లాగా ఉంటాడా అని. నా చిన్నతనంలో నేను పాడేరు వెళ్ళాను. పాడేరు కొండ మీదకి కొన్ని ఇళ్ళలోకి వెళ్ళాం. చిన్న చిన్న పుల్లులు ఉంటే లోపలికి వెళ్తే ఆ పూజ గదిలో రాముడు బొమ్మ ఎవడుతుందంటే ఎన్టీ రామారావు బొమ్మ ఉంది. అదే దేవుడు. అటువంటి మహానుభావులు పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అంతేత అతన్ని మనందరం కలిసి ఒక దైవం కోసం దైవంగా మనం భావించుకుంటూ వచ్చాం. మీకు విషయం చెప్పాలా, మన వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు చెప్పుతో బాధపడతారని చెప్పడం మరుపు ఎక్కువ. మనకి మర్చిపోతూ ఉంటాం అన్నీ. అసలు రాజకీయాలకి కొత్త మలుపు తిప్పింది ఎన్టీ రామారావు గారు. 1983 సంవత్సరంలో, అంటే ఇప్పటికి 43 సంవత్సరాలు అయిందా? 3 సంవత్సరంలో, అప్పుడు నేను ఆ వయసు 27 సంవత్సరాలు. నేను చదువుకున్నప్పుడే వచ్చాను.